అందరికీ నమస్కారం. ఈ రోజు కృష్ణపట్నం కర్నాల వీధిలో కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇది కరణం శిష్టకరణం ఐక్యవేదిక మరియు ఏపీ కరణం ఫెడరేషన్ తరపున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇది 2వ సంవత్సరం. పోయిన సంవత్సరం కూడా ఇదే మాదిరిగా ఈ 10వ తరగతి విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరికీ కూడా మా సంఘం తరపున వీళ్ళందరికీ కూడా ఈ పరీక్ష సామాగ్రిని అందజేస్తున్నాము. మరియు గత సంవత్సరం 10వ తరగతిలో అత్యుత్తమ మార్కుల్లో ఉత్తీర్ణులైన పిల్లలకి వాళ్ళకి ప్రోత్సాహం అయితే ఏమి గుర్తింపుగా మన సంఘం తరపు నుంచి ఈ రోజు వాళ్ళకు కూడా ప్రోత్సాహాలు అందిస్తా కార్యక్రమాన్ని ఈ రోజు మన మహాలక్ష్మమ్మ దేవాలయం నందు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి ముఖ్యంగా ఇక్కడ కర్నాల వీధిలోని మన బంధువులైతే ఏమి గ్రామస్తులైతే ఏమి అందరూ ఇచ్చేసి అందరూ కూడా మీ అందరి దీవెనలు కూడా మన విద్యార్థులకి అందించి వీరు ఈ 10వ తరగతి పరీక్షలు బాగా రాయాలని ఉత్తీర్ణులై భవిష్యత్తులో మంచి శిఖరాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరం చదివే పిల్లలకు కూడా నెక్స్ట్ సంవత్సరం మళ్ళా ఇదే కాంపిటీషను. ఎవరు అత్యుత్తమ మార్కులు మీరు సాధిస్తారో వాళ్ళందరికీ కూడా వచ్చే సంవత్సరం ఇదే మహాలక్ష్మ ఆలయంలో వారికి కూడా ఇదే మాదిరిగా ఈ సత్కారం జరుగుతుందని దానికి పోటీ పడాలని మా అందరి తరపున మీకు విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు హరికృష్ణ. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పాకాలలో కాంట్రాక్ట్ లెక్చర్గా వర్క్ చేస్తున్నాను. నాకు మన పిల్లలు ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ నగదు బహుమతి అనేది ప్రోత్సాహకంగా అందిస్తున్నాము. రేపుసారి కూడా ఇదే విధంగా అందిస్తాము. మీరు పోటీ పడి మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు జ్ఞానప్రకాష్. నేను ఇక్కడ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా జెన్కోలో పనిచేస్తున్నాను. మన విద్యార్థులు మనకు బాగా చదువుకొని మంచిగా ఇంజనీర్లు, డాక్టర్లు, ఇంకా కలెక్టర్లు ఏదైనా మంచి పెద్ద పెద్ద శిఖరాలు అందుకోవాలనేసి ఈ 10th క్లాస్ మార్కులు మంచిగా రావాలనేసి కోరుకుంటూ భగవంతుని అమ్మవారి యొక్క దయ ఉండాలని అందరి మీద పిల్లల మీద దయ ఉండాలనేసి కోరుకుంటూ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అందరం తెలుపుతాం. రాబోయే మన పిల్లలకి అందరికీ బహుమానాలు ప్రోత్సాహక బహుమానాలు ఇవ్వాలనేసి ఫౌండేషన్ తరఫు నేను 10,000 రూపాయలు బహుమానం డొనేషన్ ఇస్తున్నాను. This is Rajesh Ranjan representing Adani Foundation at Krishnapatnam site. I am very thankful to the villagers and the parents of Krishnapatnam village that they have invited me to be part of the blessing ceremony of the students who are going to appear at the annual board examination of class 10th. Today Goddess Lakshmi has blessed all of the students and us also, and it's really good to know that the parents of the village are so aware that they don't want to leave any stone unturned for success of the students. So is with Adani Foundation. Adani Foundation has been conducting special classes for the students studying at JTP High School, Krishnapatnam, and we wish them all the best for their success and good result at the annual examination. And post matriculation, Adani Foundation is committed to extend educational support to the students for their better career in times to come. So really Adani Foundation and myself are thankful to the organizing persons of this village for this program, and more particularly we all have been fortunate that we got the blessings of Goddess Lakshmi, and Edukundlu Garu has been coordinating this event and he invited us, so feeling really blessed. And it's a good that I come across with the parents of this village, and in times to come we'll keep sitting together and planning for the better education plan for the students. Thank you.
22, 23 గాను కర్నాల వీధి కృష్ణాపట్నం సంబంధించి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ 4 ప్రైజులు. దాంట్లో కర్నూలు నాగ సంగీత ఫస్ట్. సెకండ్ ప్రైజ్ కుమార్ స్వాతి. థర్డ్ ప్రైజ్ చూడమ్మా కౌశిక్. నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసిన దానికి అందరికీ కూడా ఈ విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం ఇంత నిర్విఘ్నంగా జరగడానికి తమ వంతు దీనికి సహకారం అందించిన వారిని ముఖ్యంగా గుర్తించుకోవాలని చెప్పి, ఈ గత సంవత్సరం 10వ తరగతిలో ఉత్తీర్ణులై అత్యధిక మార్కులు సంపాదించిన వారికి ప్రోత్సాహం అందించిన మన హరి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మీరు కరణం శిష్టకరణం ఐక్యవేదిక మరియు ఏపీ కరణం అభ్యుదయ ఫెడరేషన్ ఈ సంఘాలకి మీ వంతు సహాయం అందించాలని, భవిష్యత్తులో ముందు ఇంకా కార్యక్రమాలకి మీ తోడ్పాటు అందించాలని మరీ కోరుకుంటూ, మరియు తన ఉదాత్త హృదయాన్ని, దారాలాన్ని ఈరోజు విరాళంగా అందించి ఈ సంఘం ముందుకు నడవాలని కోరుకుంటూ, జ్ఞానప్రకాష్ గారు తమ వంతు సాయంగా 10,000 రూపాయలు నగదును ఈ సంఘానికి ఆయన విరాళం అందిస్తున్నారు. కాబట్టి ఆయనకు కూడా ఒక్కసారి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సంఘం తరపున. మనం పిలిచిందే తడవుగా ఇక్కడికి విచ్చేసి అదాని గ్రూప్ ఫౌండేషన్ సారు రాజేష్ రంజన్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి, వారు కూడా ఈ 10వ తరగతి తరువాత వాళ్ళ ఫౌండేషన్ ద్వారా మన పిల్లల్లో ఉత్తీర్ణులైతే వాళ్ళందరినీ చదివించేదానికి ఆయన బాధ్యత తీసుకున్న దానికి ఆయనకు కూడా ఈరోజు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి కారణమైన మన కర్ణం ఏడుకొండల గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, బయట నుంచి వచ్చిన సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన బాలచంద్ర పిల్ల గారు మరియు నిరంజన్ గారు, ఆ తర్వాత మేమందరం కూడా ఇక్కడ విచ్చేసి కార్యక్రమాన్ని అందరూ కూడా వాళ్ళ తోడ్పాటు అందించి జయప్రదం చేసిన దానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.